బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అయినాక అసలు బిడ్డల్ని కనొచ్చా, కంటే అది ఎప్పుడు గర్భం దాల్చవచ్చు అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ కూడా ఉండొచ్చు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అట్లీస్ట్ ఒక 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు కంప్లీట్ అయినాక అప్పుడు గర్భం కోసం ప్రయత్నం చేయొచ్చు అని చాలా మంది ఫిజిషియన్స్ అంటూ ఉంటారు. ఈ 2 సంవత్సరాల గ్యాప్ కూడా ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ కి రికరెన్స్ రిస్క్ అనేది ఈ 2 సంవత్సరాల్లో ఎక్కువ మందికి వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి ఈ సమయం గ్యాప్ ఇచ్చి దాని తర్వాత గర్భధారణకి ఎప్పుడైనా కూడా ప్లాన్ చేయొచ్చు. అయితే కొంతమందికి హార్మోన్ రెస్పాన్స్ పాజిటివ్ అని అంటారు. అలాంటి వారిలో కొంచెం ఎక్కువ సంవత్సరాలు అంటే దాదాపుగా 3 నుంచి 5 సంవత్సరాలు ట్రీట్మెంట్ కంప్లీట్ అయినా కూడా మెయింటెనెన్స్ డోస్లో లెట్రజాల్ అని, టామోక్సిఫిన్ అని అలాంటి మందులు ఇవ్వటం జరుగుతుంది. అలాంటివి అవసరం ఉన్న వాళ్ళలో కూడా దాదాపుగా 2 సంవత్సరాలు కంప్లీట్ అయినాక కావాలంటే కొంత గ్యాప్ ఇచ్చి ఒక 3 నెలలు వాష్అవుట్ పీరియడ్ అంటారు. అంటే మందులు ఆపిన 3 నెలల తర్వాత నుంచి గర్భధారణకి ప్లాన్ చేయొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఈ ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే మరి గర్భధారణకు కూడా వయసు చాలా ముఖ్యం కదా. మరి ఒకవేళ వయసు ఎక్కువ పెరిగే కొద్దీ దాని తర్వాత గర్భం దాల్చాలంటే ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఇబ్బందులు ఉండొచ్చు. కాబట్టి గర్భధారణ ఉండకూడదు బిడ్డల్ని కనకూడదు అని అలాంటిది ఏమీ లేదు. 2 years తర్వాత నుంచి ఫిజిషియన్ అడ్వైస్ తీసుకుని ఎంత ఎర్లీగా బేబీ కోసం ప్రయత్నం చేస్తే అంత మంచిది.